బీబీసీ తాజాగా ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. పుట్టిన 40 సంవత్సరాల తర్వాత నెదర్లాండ్‌కు సంబంధించినటువంటి ఒక మేయర్ తన కన్న తల్లిని వెతుక్కుంటూ భారతదేశంలోని నాగపూర్‌కొచ్చారు. ఇక్కడ కలెక్టరు అండ్ ప్రభుత్వ అధికారులతో కలిసి తన తల్లిని వెతుకుతూ ఉన్నారు అని. నెదర్లాండు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖ పట్టణానికి మేయరు తల్లిని వెతుక్కుంటూ భారత్ రావడం, ఇక్కడ అధికారులు దాన్ని ఒక టాస్క్గా భావించి వాళ్ళ తల్లిని వెతికే పని చేపడుతూ ఉండడం భలే ఆసక్తికరం అనిపించింది. 1985 ఫిబ్రవరి 10న నాగపూర్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పిల్లోడు పుట్టారట. చిన్నప్పుడే ఆయనను నాగపూర్లోని మాతృసేవ సంఘకు అప్పగించేసింది వాళ్ళ తల్లి. తనను పెంచలేదు. పిల్లోడు పుట్టాడు, ఇంకా కడు పేదరికమేమో, ఒక మాతృసేవా సంఘకు అప్పగించేసింది వాళ్ళ తల్లి. అక్కడ 3 రోజులు ఉన్నారు. ఆ సంస్థలో పనిచేసే నర్సు ఆయనకు ఫాల్గున్ అనే పేరు పెట్టారట. ఆయన చిన్నప్పుడే ఆయన నెదర్లాండ్స్కి చెందిన ఒక జంట దత్తత తీసుకొని వాళ్ళతో తీసుకెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే ఆయన ఈరోజు నెదర్లాండ్స్లోని హిమ్స్టెడ్ నగరానికి మేయర్గా ఉన్నారు. 40 సంవత్సరాల తర్వాత తనకు జన్మనిచ్చిన తల్లిని వెతుక్కుంటూ నాగపూర్ వచ్చారు. ఇప్పటికీ తన తల్లి కోసం 4వసారట నాగపూర్కి రావడం. కానీ తన తల్లిని మాత్రం కనుక్కోలేకపోతూ, అంటే ఎక్కడున్నారో ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు ఎవరు అనేది కూడా. ఇప్పుడు వెతుక్కుంటూ రావడానికి కారణం చెబుతూ ఉన్నారు ఆయన. నన్ను అట్లా చిన్నప్పుడే వదిలించుకొని మా అమ్మ ఏమైనా తప్పు చేశానని అపరాధ భావనతో జీవిస్తూ ఉందేమో. ఆమెను కలిసి నేను బాగున్నాను, మీ అబ్బాయి చాలా ప్రేమ ఆప్యాయతల మధ్య పెరిగాడు అని చెప్పాలనుకుంటూ ఉన్నాం. నన్ను పెంచలేకపోయినందుకు ఆందోళన చెందవద్దని, బాధపడవద్దు అని, అప్పటి నీ పరిస్థితులు ఆ విధంగా నిన్ను చేసి ఉండొచ్చు. అమ్మా, నీవు నా తల్లివే, నీవు ఓకే అంటే నేను నిన్ను నెదర్లాండ్కి తీసుకెళ్ళిపోయి బాగా చూసుకుంటానని చెప్పి వాళ్ళ తల్లితో ఆ మాటలు చెప్పి తీసుకెళ్ళడం కోసం తను అంగీకరిస్తే, లేదా నేను బాగున్నానని చెప్పడం కోసం అని చెప్పి వస్తూ ఉన్నారట. నన్ను దత్తత తీసుకున్నారనే విషయం ఎప్పుడూ నాకు బాధ అనిపించలేదు, ఎందుకంటే అది నా జీవితంలో ఒక భాగం. నన్ను దత్తత తీసుకున్న విషయాన్ని పెంచిన తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ దాచిపెట్టలేదు. నన్ను ఒక నర్సు ఎయిర్పోర్టుకు తీసుకొస్తున్న ఫోటో ఒకటి నా దగ్గర ఉంది. అదే నా చిన్ననాటి జ్ఞాపకం అని ఫాల్గున్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారట. తనను దత్తత తీసుకున్నారు అనే విషయం తెలిసిన తర్వాత తన మూలాలను వెతికే ప్రయత్నం చేశారు. తల్లిని వెతుక్కుంటూ 2017లో నాగ్పూర్ వచ్చారట. సో ఆ మాతృసేవా సంఘం సంప్రదించారు. వారి వద్ద వాళ్ళ తల్లి వివరాలు లేవు. ట్రై చేసి వెళ్ళిపోయారు. 2024లో అధికారుల సాయంతో ఆయన మరోసారి తల్లిని వెతికే ప్రయత్నం చేశారు. తనకు సాయం చేయమని చెప్పి జిల్లా కలెక్టర్కి అభ్యర్థించారట. నాకు జన్మనిచ్చిన తల్లిని కనుక్కోవడానికి 8 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నానని ఫాల్గున్ చెబుతున్నారు. మొదట్లో నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోవాలనుకున్నా, సక్సెస్ అయ్యా. భారత్ నుంచి వచ్చానని తెలుసుకున్నా, నాగపూర్ నుంచి వచ్చానని. మా అమ్మ కోసం వెతికే సమయంలో పెంచిన తల్లిదండ్రులు కూడా అండగా ఉన్నారు, వారు చాలా ప్రేమగా ఉంటారని చెప్పారట. అయితే గత ఏడాది డిసెంబర్ 21న క్రిస్మస్ సెలవుల్లో ఫాల్గున్ తన కుటుంబంతో కలిసి నాగపూర్ వచ్చారు. తమ తండ్రి పుట్టిన ప్రాంతాన్ని ఆయన పిల్లలు చూడాలనుకున్నారట. చూపించడం కోసం పిలుచుకొని వచ్చారు. పిల్లల కోరిక తీర్చి తన తల్లిని కూడా వెతికేందుకు ఆయన ప్రయత్నించారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 3 వరకు నాగపూర్లోనే ఉన్నారట. చాలామంది అధికారులను కలిశారు, చాలా ప్రయత్నాలు చేశారు. జిల్లా కలెక్టర్ను కూడా కలిసి సాయం చేయమని అన్నారట. నా తల్లి కలిస్తే నేను ఆమెను ప్రశ్నించదలుచుకోలేదు. కొడుకుని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందనే వివరాలు కూడా నేను అడగను. ఎందుకు వదిలేశారో నాకు తెలుసు వదిలేసి ఉంటారో నాకు తెలుసు కాబట్టి, ఆమె మనసులో కొడుకును వదిలేశాననే ఆందోళన ఉంటే ఆందోళన పోగొట్టడమే కొడుకుగా నేను ఆమెకిచ్చే గౌరవం. నా తల్లి కోరుకుంటే నేను తనతో తీసుకెళ్తానని, ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానని చెప్పి బీబీసీతో చెప్పారట. అద్భుతం.
వాళ్ళ తల్లి వివరాలు లేవట. సో అధికారులు, కలెక్టరు, బాలల రక్షణ అధికారి ముస్తాక్ పఠాను, మరికొందరు అధికారులంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యారట. వెతుకుతూ ఉన్నారట. వాళ్ళ బంధువులను, తల్లిని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. వాస్తవానికి చట్ట ప్రకారం వాళ్ళ తల్లిని కనుక్కునే బాధ్యత మన అధికారులేదన్నట. ఎందుకంటే ఎవరైనా విదేశీయులు కనుక దత్తత తీసుకొని వెళ్తే స్వదేశంలో మా తల్లిదండ్రులు ఎవరో కనుక్కునే హక్కు ఆ పిల్లలకు చట్టబద్ధంగా ఉందట. సో మా తల్లిదండ్రులు ఎవరో కనుక్కునే హక్కు ఆ నెదర్లాండ్ మేయర్ పాల్గొనుకుందట. అందుకని చెప్పి చట్టబద్ధంగా అఫీషియల్గానే వాళ్ళ తల్లిని వెతకాల్సిన బాధ్యత మన అధికారుల మీద ఉందట. సో అదే ప్రయత్నాల్లోనే ఉన్నాము అని చెప్పి బాలల సంరక్షణ అధికారి ముస్తాక్ పఠాను, ఆ జిల్లా కలెక్టర్ అయితే చెబుతూ ఉన్నారట. భలే ఇంట్రెస్టింగ్. మనం ఎక్కడైనా కనుక సినిమాల్లో చూస్తూ ఉంటాం, సాధ్యమవుతూ ఉంటాయి. నిజంగా ఇక్కడ కూడా తన తల్లి ఎవరో కనుక్కోవడం కోసం వేరే దేశంలో మేయర్గా ఉన్న వ్యక్తి 8 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఓకే అంటే వాళ్ళు నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పడం నిజంగానే గ్రేట్ కదా.